దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఎవరి కొరకయ్యా? ఇప్పుడు దేవుడు వచ్చి దానియేలు నీ కొరకు ప్రార్థన చేసుకో అని అనలా, చూస్తావు అన్నాడు. ఎవరి కొరకు చేస్తాడు అని. మనం సహజంగా ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే మన ఇంట్లో 7 మా ఇంటి కొరకు ప్రార్థన చేయండి, మా ఇంటి కొరకు ప్రార్థన తప్పు కాదుగా. కానీ దానియేలు ఉన్నది ఏమిటంటే, నేనే కాదు ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోకూడదు. నేను ఒక్క మాట చెబుతానండి, నశించిపోకుండా ప్రజల మీద ప్రాణం ఎవరికి ఉంటుందంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాళ్ళకు ఉంటుంది. అట్లాంటి వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తానే ఉంటారు. ఒక క్షణం ఆగి ఆలకించండి. నీ కొరకు నువ్వు చేసుకోవడం కాదు, అది బుద్ధి. ప్రజలందరి క్షేమం కొరకు ప్రార్థన చేయటం అతి శ్రేష్టమైన బుద్ధి. నీకు విరోధంగా క్రియలు చేసే వారి కొరకు ప్రార్థన చేయటం అతి శ్రేష్టమైన బుద్ధి. శత్రువు దొరికితే చంపకుండా వస్త్రము చింపుకొచ్చి అతను సజీవుడిగా నిలబెట్టింది అది శ్రేష్టమైన బుద్ధి. మరి ఈ రోజున దానియేలు వారందరిలో గనుడయ్యాడట, వాళ్ళందరిలో గొప్పవాడయ్యాడట. అతని చరిత్ర ఎన్నిసార్లు చదువుతూ వచ్చాం. ఈ రోజున మన పిల్లలకు నేర్పాల్సింది ఏమిటో తెలుసా? బుద్ధి నేర్పడం కాదు, అతి శ్రేష్టమైన బుద్ధి. అందరూ మీరని చెప్పండి. ఏ బుద్ధి నేర్పాలి? అతి శ్రేష్టమైన బుద్ధిని మనం నేర్పగలగాలి.